ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్న మాంజీరా నదీ పర్యాయక ప్రాంతంలో 3 అక్రమంగా నడుస్తున్న ఇసుక రీచ్లపై టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో అక్రమంగా నడుస్తున్న ఇసుక పైన టీ న్యూస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఇసుక రీచ్లు అక్రమంగా నడుస్తున్నాయని అధిక లోడుతో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇసుక రీచ్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన విషయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు టిప్పర్ డ్రైవర్లు, జేసీబీ డ్రైవర్లు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు అనవసరమైన విషయంలో తలదూర్చి నిన్న టీ న్యూస్ దిష్టి బొమ్మను అంబేద్కర్ చౌరస్తా లో తగలబెట్టడంపై జర్నలిస్టు సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బోధన ఏసీబీతో పాటు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి అనవసరమైన విషయాల్లో తలదూర్చినట్టు టిప్పర్, ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జర్నలిస్టు సంఘం. లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేసి ఆధారాలతో సహా చూపెట్టిన తర్వాత అడ్డగోలు రాజకీయ నాయకులు, కొంతమంది కాంగ్రెస్ ప్రేరేపిత నాయకులతో కలిసి ఇవాళ టీ న్యూస్ పైన అనాలోచిత నిర్ణయం తీసుకొని వివిధ ఘటనలకు పాల్పడిన అధికారులు, అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టు సంఘాలు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. బిక్కనూరు మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ధాన్యం కొనుగోలు జరగక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బిక్కనూరు మండల కేంద్రంలోనే ఓ ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పండించినటువంటి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయక విసిగి విసారిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రైతు రమేష్ అనే రైతు వరి కుప్పకు నిప్పు పెట్టించుకొని అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వం వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామని, ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగడం వల్ల వర్షా ప్రభావంతో తడిసి ముద్దవుతుందని, సకాలంలో అధికార యంత్రాంగం స్పందించి ఉంటే ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేవని, ఆ పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అమాలీలు గన్నీ బ్యాగుల కొరతతో విచిత్రమైన సాకులతో ధాన్యం కొనుగోలు నిలిచిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి రైతుల ఎఫ్సీఐ కొనుగోలు వద్ద ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లాలోని రైతులు.